ఏ హాయ్ గాయస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వచ్చేసి డే 3 ఈరోజు. సో మెల్లి అనుకున్నాం, స్టార్ట్ చేసినాం. డే 3 గిట్ వచ్చేసింది. 365 డేస్లో ఛాలెంజ్ అనుకున్నాం కదా. సో ఫైనల్గా ఏంటంటే వాళ్ళు తమ్నేల్ చూసి ఉంటారు, లెట్ స్టార్ట్ అని. అసలు స్టార్ట్ అంటే అసలు ఏంది, అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఐ థింక్ నేను అక్టోబర్ మంత్లో క్రియేట్ చేశాను. ఇది ఆ మంత్లో క్రియేట్ చేసినప్పటి నుంచి ఇది ఫిబ్రవరి, నియర్లీ 3-4 మంత్స్ అవుతుంది. స్టార్టింగ్లో పెట్టా, కొన్ని వీడియోస్ పెట్టా, నచ్చిన కాడికి పెట్టా. బట్ ఏం పెట్టాలి, ఇలాంటి టైప్ కంటెంట్ పెట్టాలి, ఎలాంటి వీడియోస్ పెట్టాలి అని నాకిట అంత క్లారిటీ లేకుండే అదొక డైలామాలో ఉండిపోయా మొత్తం మీద. సో ఆ టైంలో ఏమనిపించిందంటే, ఇంత గ్యాప్ వచ్చింది కదా, ఎందుకు మళ్ళా స్టార్టింగ్లో ఐ థింక్ 6 to 7 వీడియోస్ పెట్టా. మిడిల్లో 1 month అలా 1.5 month గ్యాప్ వచ్చింది. తర్వాత రియలైజ్ అయ్యారే, స్టార్ట్ చేసాం, ఆగిపోయింది. దీన్ని కంటిన్యూ చేద్దాం, వర్కౌట్ చేద్దామని చెప్పి ఏం చేసా, ఒకటి ఫిక్స్ అయిపోయా అనమాట. ఇలా అయితే అవ్వదు, పక్కా చేయాల్సిందే. ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి, మెయిన్ కాన్సెప్ట్ నాకు నచ్చింది కాబట్టి. నచ్చితేనే కదా మనం ఏదైనా వర్క్ అనేది చేయగలుగుతాం. నచ్చింది కాబట్టి 100% చేయాలని చెప్పి ఫిక్స్డ్ మైండ్తో అయితే ఫిక్స్ అయిపోయా. ఫైనల్గా D3 గిట్ వచ్చేసింది. చెప్పేవాళ్ళు చెప్తున్నారు ఇలా చేయి అలా చేయని. అండ్ థ్యాంక్స్ ఫర్ ద పీపుల్. నా ఛానల్లో వచ్చేసి ఫస్ట్ వీడియో ఉంటుంది. అంటే నేను యూట్యూబ్ ఇలా స్టార్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ చేద్దామనుకుంటున్నా, అంటే ఏమైనా కంటెంట్ వీడియోస్ కానీ ఈ టైప్ వీడియోస్ కానీ చేద్దామనుకుంటున్నా అని చెప్పి ఫస్ట్ వీడియో చేశాను. ఆ ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు నమ్మరో ఆ స్టార్ట్ చేయడానికి, షూట్ చేయడానికి నాకు నియర్లీ 20 to 20+ టేక్స్ వచ్చినాయి. 20 టేక్స్ నియర్లీ. ఆ 30 or 33 seconds ఉంటుంది ఆ వీడియో, జస్ట్ 30 seconds వీడియో. ఒకసారి చూడండి, ఫస్ట్ వీడియో అనేది అది. నియర్లీ 20+ టేక్స్ అప్పుడు అనిపించింది. ఫస్ట్ వీడియోనే నియర్లీ 20 టేక్స్, ఇది ఇంట్రా అనుకున్నా. బట్ చూద్దాం, ట్రై చేద్దాం అనుకొని అట్లా మెల్లిగా మూవ్ ఆన్ నడుస్తుంది. ఇప్పుడైతే ఎడిటింగ్గా మనకంతగా తెలియదు. వీడియో క్వాలిటీయా ఓకే, ఫోన్ ఉంది, ఓకే మేనేజ్ చేయొచ్చు అనుకుందాం. ఏదో 4K ఏదో ఎడిటింగ్ యాప్లో ఏదేసి ఏమో చేసి HD వీడియో క్లారిటీ చేయవచ్చు. ఎడిటింగ్ విషయానికి వస్తే ఓకే, కైన్ మాస్టర్ యూజ్ చేసిన స్టార్టింగ్లో. తర్వాత చిన్న క్యాప్ కట్ అని మనకు తెలిసిందే, అది చిన్న లైట్గా యూజ్ చేస్తున్నాం. సో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఒక వర్క్ ఫ్లోలో పడిపోవాలని. ఒక వర్క్ ఫ్లోలో పడితే ఆ వర్క్ ఫస్ట్లో ఎలాగో రాంగ్ వచ్చింది, మిస్టేక్స్ అయితే ఆ మిస్టేక్ నుంచి చిన్నగా ఏంది అనేది ఒక వర్క్ ఫ్లోలో పడితేనే మనకు ఆ వర్క్ త్రూ ప్రాసెస్ తెలుస్తుంది. స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది ఎక్కడ ఆగిపోతుందని నాకైతే అదొక రియలైజ్ అయినా. ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలి. అది తప్పో ఒప్పో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫస్ట్ మన మైండ్ సెట్ ఫిక్స్ అయ్యి అనుకుంటాడు 1,00,000 అనుకుంటాడు, అది వేరే విషయం. అదైతే కామన్, ఈ డేస్లో అయితే కామన్ నడుస్తున్న విషయం. అనుకునేటోడు 1,00,000 అనుకుంటాడు, 100 అనుకుంటాడు, అది వాడి ఒపీనియన్. నువ్వు వాడి ఒపీనియన్ని పట్టుకొని నేను ఇదే చేస్తా అంటే అది బెటర్ టు స్టాప్. వేరే ఒపీనియన్తో మనకు సంబంధం లేదు. మన మైండ్ సెట్ మనకుందా, మనం స్టార్ట్ చేసినాం. అది ఎనీ ఫీల్డ్, ఈ వీడియోస్ అని కాదు, ఎనీ ఫీల్డ్. నీకు ఏది నచ్చితే ఆ ఫీల్డ్, జాబా లేకుంటే ఏదన్నా వ్యవసాయమా, ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ జాబ్, అది మీ ఇష్టం, ఎనీ ఫీల్డ్. బట్ నీ మైండ్ సెట్ నీకు ఉందా, ఫస్ట్ నీకు మైండ్ కరెక్ట్ ఉందా. వీరోని ఒపీనియన్తో మాత్రం కంపేర్ చేసి మాత్రం అస్సలు వద్దు అని నేను అనుకుంటున్నా. ఫస్ట్గా మెయిన్ వచ్చేసి ఏంటంటే, డోంట్ బీ ప్యానిక్. ఫస్ట్ టెన్షన్ వద్దు, రిలాక్స్. ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలన్నా, లేకుంటే నీకు ఈ టైపు కంటెంట్ కానీ ఈ టైప్ ఏదైనా కొత్తదనం నీకు ఏం చేయాలనిపిస్తుంది, సమ్ అదర్ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్లనో, లేకుంటే సమ్ రెస్పాన్సిబిలిటీస్ వల్లనో నువ్వు చేయాలనుకున్న పని ఏదన్నా కానీ అది జరగకపోవడం, ఇది అందరి లైఫ్లో ఉంటుంది. డోంట్ బీ ప్యానిక్. ఫస్ట్ అయితే రిలాక్స్. తర్వాత నువ్వు ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎట్లా బయటికి తీసుకురావాలి, ఎట్లా చేయాలి మనం అనుకున్న పని అని కొంచెం డిస్కస్ చేసుకొని స్టార్ట్ చేస్తే బెటర్. అంటే నువ్వు స్టార్ట్ చేస్తేనే నీకు ఆ వర్క్ ఫ్లో అనేది నీకు కంటిన్యూ ప్రాసెస్ వెళ్తూనే ఉంటేనే ఆ ఫ్లోలో పడిపోతాం. ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నా అంటే, మనసుకు నచ్చింది, మీకు నచ్చింది, నీ మైండ్ సెట్కి నచ్చింది, అది ఏదైనా కానీ వర్క్ కానీ ఏదైనా కానీ అది నీకు నచ్చితే స్టార్ట్ చేయి. ఇప్పటికైనా లేట్ అయింది ఏం పర్లేదు, లేట్ అయినా పర్లేదు, ఇంకా టైం ఉంది. సో ఇంతటితో ఈ వీడియో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. టుమారో Day 4తో మళ్ళీ రేపు కలుద్దాం.